సినిమాల్లో చేసే బొంబాయి యాక్టింగ్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రియల్ లైఫ్లో పాలిటిక్స్లోకి తీసుకొచ్చారు. అందుకు కథ ఆయనే, స్క్రీన్ ప్లే ఆయనే, డైరెక్టర్ ఆయనే, ప్రొడ్యూసర్ మాత్రం జనం సొమ్ము. ఈ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తోటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసినటువంటి బొంబాయి పబ్లిక్లోకి వచ్చేసరికి అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎంతలా అంటే మీరు సినిమాల్లో నటించింది చాలు సార్, రియల్ లైఫ్లో వద్దు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక రెండో ఆవిర్భావ దినోత్సవం, ఈ రెండో ఆవిర్భావ దినోత్సవానికి పవన్ కళ్యాణ్ గారు బొంబాయి ఏంటంటే, ఇదిగో నేను రోడ్లు వేసానని చెప్పి రోడ్డు మీద ఒక ఫోటోలు, ఇదిగో నేను పిల్లల స్కూల్కి వెళ్ళి పిల్లల స్కూల్ అద్భుతంగా తయారైపోయింది రెండో ఫోటో, మూడోది వచ్చేసి ఇంటింటికి పోయి నీళ్ళ కొలాయిలు తెచ్చిన మూడో ఫోటో, నాలుగోది వచ్చేసరికి పబ్లిక్ అందరితో నేను సమస్యలు వింటున్నాం, పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధి చేసేస్తున్నాం, మాటామంతి కార్యక్రమం పెట్టేసాం, మా ఊరు కార్యక్రమాలు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిది నాలుగో బొంబాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి బొంబాయి ఎట్లా ఉందంటే ఈరోజు మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి చోట కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, కెమెరామెన్ పూర్తిగా ఇది ఆ షార్ట్ లెన్స్, ఇదిగో ఈ లెన్స్ పెట్టుకోండి బాబు ఇట్లా పెట్టుకోండి, పై లెవెల్లో మీకు వచ్చేసరికి డ్రోన్ ఎక్కడ ఎగరాలి, ఇట్లా రావాలని చెప్పి ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు బొంబాయి ప్రదర్శించారు. రియల్ లైఫ్లో నటించడం పవన్ కళ్యాణ్ గారికి ఇంత తేలిక. సినిమా డైలాగులు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా డైలాగులు ఈరోజు ఎందుకు చెప్పారు సార్ అని అడుగుతుంటే ఇంకా కూడా బొంబాయి ఆపట్ల. ఇంకేమనుకోవాలా? సింపుల్గా ఫస్ట్ మీకు పవన్ కళ్యాణ్ గారు Z+ కేటగిరీ సెక్యూరిటీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య హరిశంకరే చెప్పాడు, మేము షూటింగ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు కత్తులు ఎట్టుంటే ఆ కత్తులు పట్టుకొని ఇది బాగాలేదని తీసి పక్కన పడేసేవాళ్ళు, మేము తాగితే సారం తాకొద్దని నెట్టేసేవాళ్ళు, అంత సెక్యూరిటీ ఉండిద్ది పవన్ కళ్యాణ్. షూటింగ్లో కూడా మన ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చినటువంటి Z+ సెక్యూరిటీ, ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చినటువంటి వెహికల్స్, ఇటన్నిటి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ తీసుకెళ్ళి, ఇది ఈ బొంబాయికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం షూటింగ్లో కోసం అవన్నీ వాళ్ళందరిని పక్కన పెట్టేశాడు. చూడండి, Z+ కేటగిరీ సెక్యూరిటీ, మన్యం జిల్లాలో, పైగా అటవీ ప్రాంతం, మారుమూల ప్రాంతం, నక్సలైట్ ప్రభావం ఎక్కువ ఉండే చోట పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిగా వదిలేసిన Z+ సెక్యూరిటీ. అంటే ఇది షూటింగ్ రీల్. రెండో బొంబాయి 2019లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మట్టి పిడతలో తిన్నటువంటి బొంబాయి. మూడో బొంబాయి ఒంటరిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. నాలుగో బొంబాయి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు వింటున్నట్టుగా, ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారు కోసం పోరాడి వాళ్ళు గాయాల పాలైపోయి ప్రజలు అక్కడ చిన్నపిల్లలతో సహా గేట్ దగ్గర 10 రోజులు కూర్చున్నారు సార్, ఐటీటీ గేట్ దగ్గర. ఇప్పుడు వచ్చి ఏ అధికారి స్పందించలేదు. అంటే ఈ రోడ్డు గురించి కురుబైలో జరిగింది కదా సార్, మొన్న రోడ్డు 3వ తారీఖున జరిగింది. అంటే ఈ రోడ్డు గురించి కురుబైలో జరిగింది కదా సార్, మొన్న రోడ్డు 3వ తారీఖున జరిగింది. పవన్ కళ్యాణ్ గారు బొంబాయి ఏంటి, ఆవిర్భావ దినోత్సవం రోజు నేను రోడ్లు వేసాను చూపించుకోవడానికి ఈ బొంబాయి. ఈ బొంబాయికి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఏంటంటే ఇతను అడిగింది ఏంటి, ప్రజా సమస్య. ఇదే రహదారి కోసం పోరాడి వాళ్ళు గాయాల పాలైపోయి ప్రజలు అక్కడ చిన్నపిల్లలతో సహా గేట్ దగ్గర 10 రోజులు కూర్చున్నారు సార్, ఐటీటీ గేట్ దగ్గర. ఇప్పుడు వచ్చి ఏ అధికారి స్పందించలేదు. అంటే ఈ రోడ్డు గురించి కురుబైలో జరిగింది కదా సార్, మొన్న రోడ్డు 3వ తారీఖున జరిగింది. రోడ్డు కావాలి సార్ అని చెప్పి కొంతమంది ధర్నాలు చేశారు సార్. వాటి రోడ్డు సంగతి చూడండి సార్, ఒకసారి చూడండి నేను వెళ్ళిపోయాడు. పూర్తికి సమస్య పరిష్కారం కూడా అనుకోండి. అంటే ఇది ఒక బొంబాయి. క్లియర్గా పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ బొంబాయి ఓకే అయిపోయింది. రెండో బొంబాయి ఈ ఫోటో చూడండి, క్లారిటీగా క్లియర్గా మీకు అర్థమైపోద్ది. ఇది రెండో బొంబాయి. ఈ బొంబాయి జాగ్రత్తగా గమనించాలి మీరు. చూడండి, చిన్నపిల్లలతోటి నడి ఎండలో పవన్ కళ్యాణ్ గారి ఫోటోషూటు. ఒక పక్క నారా లోకేష్ గారు ఏమో రాజకీయాలకి వీటన్నిటికి దూరం పెట్టేస్తాం, చిన్నపిల్లల్ని వాళ్ళు విద్యనే అభ్యసించాలి తప్పితే ఎటువంటి రాజకీయ ప్రమేయం కానీ ఎవరి ఫోటోలు కూడా తాకని, అది చేస్తా అన్నారు. DCM గారి ఫోటోలు, ఆ ఫోటోలు, ఈ ఫోటోలు, థ్యాంక్ యూ అది అని పెట్టేసి నడి రోడ్లో నడి ఎండలో వాళ్ళని పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు. ఆ ఫోటోషూట్ ఎట్లా జరిగింది, ఇదో బొంబాయి. అది ఇంకో ఘోరమైన బొంబాయి. చూడండి, ఆ బొంబాయి మామూలుగా ఉండదు అసలు, అన్నిటికంటే హైలైట్ బొంబాయి అది. ఇందండి, సౌండ్ ఆపేలా ఇందో ఇది చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ కూర్చొని కెమెరా యాంగిల్ ఎట్లా రావాలని చూపిస్తారు. అదిగో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చుంటారు, పైన నుంచి డ్రోన్ రావాలని చేతులతో చూపిస్తారు. అదిగో కెమెరామెన్ ముందుకు వస్తాడు, ఇప్పుడు వింటాడు, ఇదిగో ఇలా రావాలి, పైన నుంచి డ్రోన్ కిందకి రావాలి. అదిగో కెమెరామెన్ పైకి చూపిస్తాడు, పైన నుంచి కిందకి ఇలా డ్రోన్ ఇట్లా డౌన్ షాట్లో పడాలి, జూమ్ లెన్స్ ఇక్కడ పడాలి. అదిగో డ్రోన్ వచ్చింది, అదిగో డ్రోన్ వచ్చేసింది. అది జూమ్ షాట్ అక్కడ పడాలి 5 అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ. ఇదిగోండి, ఇదొక బొంబాయి. అంటే స్క్రీన్ ప్లే, స్క్రీన్ మీద ఇట్లా ఈ పిక్చరైజేషన్ ఇలా రావాలి, పూర్తి స్థాయిలో ఇట్లా ఉండాలి, మేము ఇక్కడ కూర్చుంటాం అని చెప్పి ఇదొకటి. ఇక మూడో బొంబాయికి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీ స్టంట్. ఒక మహిళ సమస్య చెప్పుకోవడానికి వస్తే కెమెరా పూర్తిగా అన్నీ ఆన్లో ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఎస్ అన్నప్పుడు సమస్య చెప్పాలి.
జనరల్గా ఒక నాయకుడు అందుబాటులో ఉండగా సార్ అని ఇస్తారని చెబుతూ ఉంటారు. కానీ కెమెరా ఆన్ అన్నప్పుడే సమస్యలు చెప్పాలి. ఇదిగోండి చూడండి, ఈ బొంబాయి, ఇది మామూలు బొంబాయి కాదు ఈ విషయం. విన్నారా? అంతసేపు ఆ మహిళ అటు నుండి పవన్ కళ్యాణ్ గారు అంగా పట్టుకొని ఇటు తిరిగితే అప్పుడు ఓకే అన్నప్పుడు సమస్య చెప్పాలి, సార్ నమస్కారం అని. సినిమా షూటింగ్ రియల్ లైఫ్ అనేది. ఇక పవన్ కళ్యాణ్ గారు 4వ బొంబాయి, మహిళలు అభివృద్ధి చేసేసాను, మాటా మంత్రి కార్యక్రమం, పింఛన్లు అది చేశాను ఇది చేశాను చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. రియాలిటీకి పింఛన్లు అడిగింది ఒక మహిళ పాపం. చూడండి ఇంకో బొంబాయి. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛనిచ్చే విధానం, వితంతో పింఛనిచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో మీరు చూస్తే 7,872 మందికి వితంతో పింఛన్లు కొత్తగా ఇచ్చాం. మరి ఒంట్ల మామిడి పంచాయతీ. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఆడపిల్లలతోని నా పిల్లలకి చదివించుకొని, అందుకే నాకు ఏ ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు నాకు ఈ పెన్షన్ కూడా ఇప్పటికీ రాలేదు సార్. చూసారా, ఇప్పటికీ పెన్షన్ రావట్లేదు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఎంతమందికి ఇచ్చేసాను, కొత్త ఎక్కడ ఇచ్చారు? రియాలిటీ అది. ఇక పవన్ కళ్యాణ్ గారు 5వ బొంబాయి. ఇక స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్ మారినట్టుగా ఇంకో బొంబాయి. స్కూల్స్ మార్చిన జగన్ గారు, అద్భుతంగా తీర్చిదిద్దిన జగన్ గారు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన జగన్ గారు అయితే మీరు వ్యతిరేకించారు. టోఫెల్ విధానం మీరు తీసేశారు. సిబిఎస్ఈ నడిపించిన జగన్ గారు, ఐబీ సిలబస్ తీసుకొచ్చిన జగన్ గారే. విద్యార్థులకు ఆటలుగా ఏదైతే పూర్తి నాడు నేడు కింద ఎట్టి ప్రతిదీ స్కూల్లో ఈ అంశం లేకుండా మొత్తం చేసేసారు. పవన్ కళ్యాణ్ గారు 5వ బొంబాయి. ఏదో ఆవిర్భావ దినోత్సవం రోజు నేను ఇది చేశాను అది చెప్పుకోవడానికి, అది చేశాను చెప్పుకోవడానికి. చూడండి, గతంలో 2014 నుంచి 19 వరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కూల్స్కి వెళ్ళినప్పుడు అట్టుండేది. కింద కూర్చొని పిల్లల కాడ కూర్చొని ఆ టీచర్ కూడా పవన్ కళ్యాణ్ గారు పాపం కూర్చున్నారు కదా అని చెప్పి ఆయన కూర్చున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గౌరవంగా పిల్లలతో పాటు బెంచీల్లో కూర్చున్న ఆ టీచర్ కూడా అక్కడే కూర్చున్నాడు. ఇది జగన్ గారు తీసుకొచ్చినటువంటి మార్పు. అఫ్కోర్స్ మీరు ఆ బెంచీలకి ఏదైతే నాడు నేడు అనేది తీసేసేదానికి ఏదో అప్లై చేసుంటారు, పైన లేబుల్ ఇంకోటి మార్చడం ఇట్లాంటివి చేసుంటారు. కానీ అంతిమంగా పిల్లలకి తెలుసు జగన్ గారు తీసుకొచ్చినటువంటి మార్పు, తల్లిదండ్రులకు తెలుసు జగన్ గారి హయాంలో తీసుకొచ్చినటువంటి విధానం. ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బొంబాయి అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందంటే చూసేవాళ్ళు కూడా బిత్తరపోతా ఉన్నారు. ఈయన సినిమాల్లో షూటింగ్ చేయండి నాయన, సినిమాల్లో చేయండి నాయన అంటే ఈయన రియల్ లైఫ్లో చేస్తూ ఉన్నాడు. రోడ్లు వేసానని చెప్పి బిల్డప్ కొట్టడానికి, తర్వాత ఇంకా 4 రోజులు పోతే కరెంటు నేనే తెచ్చాను, తర్వాత ప్రాజెక్టులు నేనే కట్టాను, మీరు అన్నం తింటుంటే నా వల్లే, మీరు తినలేకపోయినా తిన్నా, ఏది చేసిన అంతిమంగా నా వల్లే, కొలాయి తిప్పితే నీళ్లు నా వల్లే, సముద్రం అక్కడ ఉందంటే నా వల్లే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిలా తయారవుతారో మాకైతే భయంగా ఉంది. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫోటోషూట్ కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నారో అట్టర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. జనాలకు అర్థమయ్యేలాగా పబ్లిక్ లైఫ్లో ఫోటోషూట్లు ఏంటి? జగన్ గారు ఎప్పుడైనా అట్లా చేశారా? గతంలో ఏ నాయకుడైనా కానీ అట్లా చేశారా? చంద్రబాబు నాయుడు గారు, మీరు, నారా లోకేష్ గారు తప్పితే ఎంతోమంది ఈ 2 తెలుగు రాష్ట్రాలకి, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, లేకపోతే దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రిగా చేశారు, ఉప ముఖ్యమంత్రులుగా చేశారు, మంత్రులుగా చేశారు. ఏ ఒక్కరు కూడా ఫోటోషూట్ కార్యక్రమాలు, ఈ స్క్రీన్ ప్లేలు, డైరెక్షన్ లాగా ఎవరూ చేయలే, మీరు తప్పితే. ఈ క్రెడిట్ అంతా మీదే. పూర్తిగా మీరు ఈరోజు జనాల ముందు పచ్చిగా దొరికారు. జనాలు బిత్తరపోతున్నారు ఆ వీడియోలు, ఆ ఫోటోషూట్లు, అవన్నీ కార్యక్రమాలు చూసి. ఇటువంటి ఫోటోషూట్లు లేకపోతే సినిమా డైలాగులు ఇది చేస్తాను అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారా? అవన్నీ గతంలో జగన్ గారు చేసినాయే కదా, ఆయన చేసినవి మీరు బ్రాండ్ వేసుకుంటున్నారా అని చెప్పి జనాలు అడుగుతున్నారు. సుగాలి ప్రీతికి న్యాయం ఎక్కడ? ఆడబిడ్డలకు న్యాయం ఎక్కడ? 33,000 మంది అమ్మాయిలకి న్యాయం ఎక్కడ? నిరుద్యోగులకు న్యాయం ఎక్కడ? ఉపాధి కల్పించే విషయాలు ఈ పెట్టుబడులు తెచ్చి పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేసి ఆంధ్రప్రదేశ్ను అమరావతి కాదు అద్భుతంగా తీర్చిదిద్దుతాను, ఆంధ్రప్రదేశ్ అన్నీ ఒకటే నాకు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీరు. అమరావతి లేదు, ఆంధ్రప్రదేశ్ అంతా లేదు, ఎక్కడ పోయిందో తెలియదు. అందరూ వచ్చి వైజాగ్లో 99 పైసలు భూములు అమ్ముతుంటే అది కూడా క్వశ్చన్ చేయరు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి సినిమా షూటింగ్లకు ఒక పక్క, అక్కడ షూటింగే, ఇక్కడ షూటింగే, రియల్ లైఫ్లో షూటింగే, రియల్ పాలిటిక్స్లో షూటింగే, సినిమాల్లో షూటింగే. లైఫ్లో పవన్ కళ్యాణ్ గారు
నిజంగా మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళు ఈరోజు పరివర్తన చెందుతూ ఉన్నారు, పశ్చాత్తాపం పడతా ఉన్నారు. మారుతారు వాళ్ళు ఖచ్చితంగా. మీరు మిమ్మల్ని ఓడిచ్చినా వాళ్ళే నిద్రపోరు. అంతా మాయ మాటలు చెప్పారు, అన్ని సినిమాల డైలాగులు చెప్పి ఎమోషన్తో ఆడుకున్నారు నిజం చెప్పాలంటే.